సినిమా ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు విజయం వస్తుందో చెప్పడం కష్టం. రావు రమేష్ గారు కలేజా సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు. అదే ఏంటంటే, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదు అని అంటారు. ఒక సినిమా హిట్ అయితే తప్ప ఆ స్టార్స్ ఎవరు అనేది ప్రేక్షకులకు గుర్తు ఉండదు. ఇప్పుడు దీపికా పదుకునే పరిస్థితి అలానే ఉంది. దీపికా పదుకునే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయినా కానీ టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా మారాక తెలుగులో కల్కి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అని అనుకుంటే పొరపాటే. మనకి తెలియని విషయం ఏంటంటే, దీపికా పదుకునే తొలి తెలుగు సినిమా కల్కి కాదు. ఏంటి షాక్ అయ్యారా? అవును, నిజమే. కల్కి కన్నా ముందే దీపికా ఒక తెలుగు సినిమాలో నటించింది. అదేంటో తెలుసుకుందాం రండి. సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో పేరు తెచ్చుకుని ఇంకో భాషకు వెళ్లే నటించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అది వారి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. అలా బాలీవుడ్ నుంచి తెలుగుకు వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. టాలీవుడ్లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చి చేతిను కాల్చుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరికొంతమంది మాత్రం కేవలం సాంగ్స్లో మెరిసి తమకంటూ ఒక చిన్న గుర్తింపును తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అందులో మలైకా అరోరా, మనోహరి బ్యూటీ నోరా ఫతేహి లాంటివారు. వీళ్ళు ఒక సాంగ్లో మెరిసి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి వెళ్లారు. దీపికా పదుకునే సైతం ఒక తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమానే లవ్ ఫర్ ఎవర్. జేఎన్సీ పరాంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్, మృదుల అనే కొత్త జంట నటించారు. 2019లో వచ్చిన ఈ సినిమా అసలు రిలీజ్ అయ్యిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో దీపికా ఒక స్పెషల్ సాంగ్లో మెరిసింది. జేఎన్సీ పరాంజీ బాలీవుడ్ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మాట కాదనలేక దీపికా పదుకునే ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో నటించినట్లు తెలుస్తోంది. అప్పటికీ దీపికా పదుకునే ఎవరు అనేది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవడంతో ఆ సాంగ్ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత దీపికా పదుకునే తెలుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తరువాత కట్ చేస్తే 5 ఏళ్లలో ఆమె పాన్ ఇండియా హీరోయిన్గా మారింది. బాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది. ఇక ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ప్రభాస్తో కలిసి కల్కి సినిమాలో హీరోయిన్గా దీపికా నటిస్తుంది అని తెలియడంతో ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంత పెద్ద సినిమాలో దీపికా పదుకునే ఎలాంటి పాత్రను చేస్తుందో అని అందరూ ముందు కంగారు పడ్డారు. కానీ సినిమా చూశాక సుమతి పాత్రలో దీపికా కన్నా ఇంకెవరు బాగా చేయలేరు అని చెప్పుకొస్తున్నారు. భగవంతుడినే కడుపున మోసే తల్లిగా తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె పడే బాధ సుమతి పాత్రలో దీపికా నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. కల్కి సినిమా విజయంలో దీపిక తన వంతు కృషి చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక 2019లో స్పెషల్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన దీపికాను పట్టించుకొని ప్రేక్షకులు కల్కి హిట్ అవ్వడంతో అమ్మడిని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసలు దీపికా పదుకునే ఇలాంటి ఒక సాంగ్లో నటించింది అన్న విషయమే ఎవరికీ తెలియనప్పుడు ఆమెను ఎలా ప్రశంసిస్తారు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. కల్కి హిట్ అవ్వడంతో దీపికా మొదటి టాలీవుడ్ సాంగ్ కోసం అభిమానులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఈ చిన్నది మొదటి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ విజయంతో ఇక్కడే సెటిల్ అవుతున్నా లేక కల్కి వరకే పరిమితమవుతున్నా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.